హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ మినీ వరల్డ్. ఈ రోజు వీడియోలో సింపుల్ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ డీటెయిలింగ్ గా మొత్తం చూపిస్తా చూడండి. అలానే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ప్రీవియస్ గా తీసిన వీడియోలలో స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసి చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా డీటెయిలింగ్ గా కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ శారీ, ఇది చాలా డేస్ నుండి అలానే ఉంటుంది, ఒక్కసారి కూడా కట్టుకోలే. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది, సరే అని ఇంకేదైనా డిజైన్ చేద్దామని స్టార్ట్ చేసా. ఇంకా శారీలో ఉన్న కొంగు పార్ట్ కట్ చేసి పక్కకు పెట్టా. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ లో నేను ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ గా కట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. దానికోసం నేను లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నా. నాకు ఎగ్జాక్ట్ గా కావాల్సింది 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఖర్చులకి. ఆ తర్వాత నెక్ దగ్గర 3 ఇంచెస్ ఇంకా షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మార్కింగ్ తీసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నా. మనకి డీప్ ఎక్కువ కావాలనుకుంటే 9-10 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే 8 ఇంచెస్ తీసుకున్నా. ఇంకా ఆ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ కి మార్క్ తీసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ సైజ్ చూసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇప్పుడు 34 ఉంది అనుకోండి, దాన్ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. అలా మనకున్న సైజుని ప్రకారం 4 భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అలాగే నడుము సైజు కూడా 4 భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకొని చెస్ట్ దగ్గర చేసుకున్న మార్కింగ్ ఇంకా నడుము దగ్గర చేసుకున్న మార్కింగ్ రెండింటిని కలిపి స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇంకా అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చులకి. ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ డిస్టెన్స్ తో మార్కింగ్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇంకా బ్యాక్ నెక్ అంటారు, అది మన ఇష్టం, ఏ ప్యాటర్న్ అయినా పెట్టుకోవచ్చు. నేను సింపుల్ గా అయితే రౌండ్ నెక్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి టక్స్ కోసం. బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకోవాలి. మనకు కావాలనుకుంటే రెండింటిని ఒకటేసారి వేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ఇలా క్లాత్ మీద అరేంజ్ చేసుకొని మంచిగా మార్జిన్ గీసుకోవాలి. కార్నర్ కి క్లాత్ అటు ఇటు అవ్వకుండా మంచిగా నీట్ గా మొత్తం మార్కింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్ దగ్గర ఇంకా షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకొని మార్కింగ్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ చాలా డీటెయిలింగ్ గా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర డౌన్ కి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనకి డీప్ అంటే నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి కిందికి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి. అలానే మనం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకున్నాం కదా, దాని పక్కన నుంచే 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి. మార్కింగ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. ఆ తర్వాత మనకి నెక్ షేప్ కోసం ఇలా బాక్స్ గీసుకోవాలి. ఆ తర్వాత మనం పైనుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇంకా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఎస్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అలానే మనం 1 ఇంచ్ కి మార్క్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందికి డౌన్ కి ఇలా మార్క్ తీసుకొని అక్కడ నుంచి ఇలా కర్వ్ వచ్చేలాగా మార్కింగ్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తా చూడండి. పైనుంచి 1/2 ఇంచ్ కి మార్కింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్ డౌన్ వచ్చేసి మనం 6 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ డౌన్ కి మళ్ళీ 4 ఇంచెస్ తీసుకున్నాము. 1/2 ఇంచ్ కి ఇంకా 4 ఇంచెస్ మార్కింగ్ మధ్యలో ఎస్ షేప్ రావాలి. ఆ షేప్ అనేది మనకి 1 ఇంచ్ డిస్టెన్స్ కూడా కలవాలి. దాని నుంచి డౌన్ కిందికి ఇలా కర్వ్ వచ్చేలాగా తీసుకోవాలి, అంతే సింపుల్. ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్ కావాలనుకుంటే పేపర్ కటింగ్ ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత డ్రెస్ మీద ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డిజైన్ అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ తీసుకున్నా. కింద అయితే 3.5 ఇంచెస్, ఆ పక్క నుంచి 2 ఇంచెస్, పై నుండి 9 ఇంచెస్. మనకి బ్రెస్ట్ పాయింట్ నుండి 3.5 ఇంచెస్ కి దగ్గరికి రావాలి 9 పాయింట్ అనేది. రెండింటిని కలిపేసుకొని పై నుండి కర్వ్ తీసుకోవాలి. అలాగే కింద కూడా కర్వ్ తీసుకొని మంచిగా నీట్ గా మార్కింగ్ తీసుకొని, అలానే ఫ్రంట్ పార్ట్ కి మనం ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం డీప్ తీసుకోవాలి. ఇంకా అలాగే సైడ్ కి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని మొత్తం షేప్ ని కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. అలానే నేను చెప్పేది అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా మనకు బాడీ పార్ట్ లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు శారీలోని నేను కొంగు పార్ట్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నా. కొంగు పార్ట్ సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన శారీ అంతా నేను బాటమ్ పార్ట్ కి యూజ్ చేసా. శారీని అంతా ఇలా ఫోల్డ్ చేసుకున్నా. నాకు లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ కావాలి. నేను 2 లేయర్స్ లాగా తీసుకున్నా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నా. సెకండ్ లేయర్ వచ్చేసి 25 ఇంచెస్ తీసుకున్నా. రెండింటిని ఇలా
మార్కింగ్ చేసుకుని సపరేట్ చేసుకున్నా. ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని కుర్చీలాగా తీసుకుంటున్నా, సెకండ్ లేయర్ జస్ట్ జాయిన్ చేస్తున్నా. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ జాయిన్ చేసుకున్నా, ఒరిజినల్ ఇంకా లైనింగ్. మనకి క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా మార్కింగ్ తీసుకొని ఇలా షేప్ కరెక్ట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇలా క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు కూడా స్టిఫ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కొన్ని కచ్చకలు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం రివర్స్ చేసినప్పుడు షేప్ కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని పైనుండి ఇంకొక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి దాన్ని మంచిగా స్టిచ్చింగ్ చేసుకొని, అలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి కింద బాటమ్ పార్ట్కి ఫస్ట్ లేయర్కి ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మన నడుం సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్ ప్రకారం ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫిల్స్ పెట్టిన తర్వాత మన నడుం సైజ్ కన్నా అటు ఇటు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఫిల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లేయర్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ లేయర్తో జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల ఒరిజినల్ అనేది మనకి అంబ్రెల్లా కట్ తీసుకున్నా, దాన్ని ఇంకా శారీని రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకి బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. దానికోసం ఇలా 4 మడతల మీద క్లాత్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ అయితే మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్ ఉన్నదైతే మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ కావాలి. 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటూ పైన కరెక్ట్గా పట్టుకుంటూ ఇలా దాన్ని టేప్ని జరుపుతూ మొత్తం రౌండ్గా మార్కింగ్ తీసుకోవాలి. మనకి క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది, కొంచెం కూడా జరగకుండా జాగ్రత్తగా ఇలా మార్కింగ్ తీసుకోవాలి. మనకి 8 ఇంచెస్ వచ్చిందా రాలేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనకు కావాలనుకుంటే న్యూస్ పేపర్లైనా కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా క్లాత్ డైరెక్ట్ కట్ చేసినప్పుడు పిన్స్ సెక్యూర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఏంటంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడుందో తెలియాలి. దానికోసం మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనకి మిడిల్ పాయింట్ ఎక్కడుందో దాని దగ్గర మార్కింగ్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. గైస్, ఇక్కడ నేను వీడియో తీసేటప్పుడు ఒక చిన్న క్లిప్ మిస్ అయింది, అది నేను చూసుకోలేదు. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక ఎడిట్ చేస్తుంటే చూసా. సరే అని ఇప్పుడు నేను పేపర్ కటింగ్లో చూపిస్తున్నా. సేమ్ నేను క్లాత్ మీద ఎలా కట్ చేశానో ఈ పేపర్ మీద కూడా అలానే చూపిస్తాం. మనం మిడిల్లో ఎలా పాయింట్ తీసుకున్నాం కదా, మనం ఏ సైడ్ నుండి చూసినా కూడా సేమ్ ఉంటుంది. అంటే ఎటు సైడ్ నుండి చూసినా కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది లెంత్ అనేది. ఇప్పుడు మనం ఒక సైడ్ నుండి కింది నుండి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకోవాలి. టేప్తోని కరెక్ట్గా కింది నుండి పైకి 3.5 ఇంచెస్ వరకు మనం మార్క్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు పైన లేయర్ అనేది కరెక్ట్గా ఆ మార్కింగ్కి తగలాలి. ఇలా కింద నుండి మనం 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకున్నాం కదా, 4 సైడ్లో ఏ సైడ్ నుండి అయినా మనం ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఈ లేయర్ అనేది కరెక్ట్గా మార్కింగ్ మీద వచ్చేయాలి. ఆ తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లిప్ అనేది మిస్ అయింది, నేను చూసుకోలేదు వీడియో తీసేటప్పుడు. అంతే, సేమ్ నేను క్లాత్ మీద ఎలా మార్కింగ్ చేసుకున్నానో ఈ పేపర్ మీద కూడా అలానే మార్కింగ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేశాను అనేది నేను క్లాత్ మీదనే చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆర్మ్ హోల్ సైజ్, రౌండ్ సైజ్ ఎంత ఉందంటే 14 ఇంచెస్ ఉంది. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 3.5 ఇంచులు వస్తుంది. 3.5 ఇంచులు పక్కకు పెడితే ఇందాక పేపర్ కటింగ్ చేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసామో ఇప్పుడు క్లాత్ని కూడా అలానే చేసాము. పైనుండి ఇలా 2 ఇంచెస్కి రౌండ్గా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్గా 3.5 ఇంచులకు వస్తుంది. ఇలా 3.5 ఇంచులకు వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే మనకు ఒక సైడ్ పెద్దగా ఇంకొక సైడ్ చిన్నగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చిన్న సైడ్ ఇంకా పెద్ద సైడ్ రెండింటి సైడ్కి మనం కచ్చకలు పెట్టుకోవాలి, గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్ కట్ చేసాం కదా, సేమ్ అలానే క్లాత్ తీసుకొని 2 స్లీవ్స్ కట్ చేశాను. ఆ తర్వాత ఫ్రాక్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది, సైడ్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. మనం ఎక్కువ క్లాత్ ఉన్న దగ్గర ఒక గుర్తు, తక్కువ క్లాత్ ఉన్న దగ్గర ఒక గుర్తు ఇచ్చుకున్నాం కదా, అదనేది ఎక్కువ క్లాత్ అనేది ఎప్పుడైనా షోల్డర్ దగ్గర రావాలి. ఆ తర్వాత తక్కువ క్లాత్ ఉన్నది మనకి చంక భాగంలో రావాలి. ఇలా 2 గుర్తులు కలిసేలాగా కుట్టుకోవాలి. మనం ఇలా రౌండ్గా స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ హ్యాండ్స్తో లోపల ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ నార్మల్గా కట్ చేసుకొని రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్ దగ్గర మనం క్యాన్వాస్ వేసాం కదా, అక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి.
అలాగే హ్యాండ్స్ దగ్గర మనం పీకో చేసుకోవాలి. అంతే, ఇంకా ఇలా సింపుల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసా. ఇంకోటి ఏంటంటే క్లాత్ కొంచెం మిగిలింది, దాంతోనే నేను హెయిర్ బ్యాండ్ స్టిచ్చింగ్ చేసా. ఇలా హెయిర్ బ్యాండ్ బాగుంది, అలాగే మనకి ఫ్రంట్ సైడ్ డ్రెస్ దగ్గర పిన్తోని సెక్యూర్ చేసుకొని పెట్టుకుంటే అలా ఆ లుక్ కూడా బాగుంది. ఇంకా నేను ఫ్రంట్ దగ్గర అటాచ్ చేసింది అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా, ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, ఆ లుక్ కూడా బాగుంది. ఇంక ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అలాగే మన ఛానల్లో ప్రీవియస్గా తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. అలానే ఈ లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ హెయిర్ బ్యాండ్ స్టిచ్చింగ్ ఇంకా కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. అంతే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.